ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి భార్య బిడ్డలకి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక మంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తుంటారండి. దేవుడిచ్చిన కృపను బట్టి నేను కూడా ఒక మెడికల్ కాలేజీలో చాలా సంవత్సరాలు లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేయడానికి, హెచ్ఓడిగా కూడా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ దినాల్లో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే నన్ను అడిగితే ఈరోజు భారతదేశం యొక్క ఆర్థికంగా మనం గమనించినట్లయితే చాలా అభివృద్ధి చెందుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో నన్ను అడిగితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరత అంత అధికంగా లేదు అని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రియులరా, రీసెంట్గా మీరు గమనించినట్లయితే 11 లక్షల మంది గతించినటువంటి 5 సంవత్సరాల్లో భారతదేశపు యొక్క పౌరసత్వాన్ని విడిచిపెట్టారంట. అంటే ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకున్నారు, వేరే దేశానికి వెళ్ళిపోయి ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు. వీరందరూ కూడా ఎందుకు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు అంటే వారి భార్య బిడ్డలు కుటుంబానికి వారు శ్రేష్టమైన చక్కని జీవితాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో బెటర్ లైఫ్ కొరకు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, అయితే మీరు గమనించాలి, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక దేశాలు తిరగడానికి దేవుడు సహాయం చేశాడండి. చాలా దేశాలు తిరిగాను. నా అనుభవాన్ని బట్టి మీకు ఒక మాట చెప్తున్నాను, అంటే నేను తిరిగి చూశాను కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో ఉన్నంత సంతోషము, ఆనందం ప్రపంచంలో ఇంకెక్కడ లేదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు అత్యాశ లేకుండా ఉన్న డబ్బుల్లో మీరు సంతోషంగా ఉండగలిగితే భారతదేశానికన్నా సంతోషంగా ఉండే దేశం ప్రపంచంలో ఇంకేది లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. విదేశాల్లో బబుల్ గమ్ నమ్మితే జైల్లో వేస్తారు, కొన్ని దేశాల్లో కోకో కోలా తాగితే జైల్లో వేస్తారండి బజార్లో. మీరు గమనించండి, మన భారతదేశంలో 1 వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా వెళ్ళొచ్చు. ఇంత ఫ్రీడమ్ ప్రపంచంలో ఇంకెక్కడ లేదండి. భారతదేశంలో ఉన్నంత ఫెసిలిటీస్ అంటే అవకాశాలు, సంతోషము ప్రపంచంలో ఇంకెక్కడ లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు పొందుకుంటావు, కానీ వెళ్ళే ప్రదేశాన్ని బట్టి కాదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనము. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. దేవుడు నీతో ఉంటే అమెరికాలో ఉన్నా ఆశీర్వదించబడతావో, అనకాపల్లిలో ఉన్నా కూడా ఆశీర్వదించబడతావని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని, వారు ఎక్కడున్నారో అక్కడ వారిని ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.